మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమున ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మన తండ్రైన దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తును, పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి ఘనపరిచేటువంటి గొప్ప భాగ్యం ఈ ప్రభుదినాన్ని. మనం రొట్టె విరుచుటకు సంఘముగా కూర్చు ఉన్నాం. అలాగే పాటల ద్వారా దైవత్వంలో ఉన్నటువంటి ముగ్గురికి మహిమ, ఘనత, ప్రభావం కలిగేటట్లు, ఈ ఆరాధన దైవత్వంలో ఉన్న ముగ్గురికి చెందేటట్లు మనం పాటల ద్వారా స్తుతిస్తూ ఉన్నాం. అంటే ఆ పాటల ద్వారానే వారికి ఆ మహిమ వెళుతూ ఉంది. ఎందుకంటే మరి పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం, ఈ ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఏవేవి? ఆవరణము, సో ఇది ఆవరణము. సో ఇక్కడేమో అతి పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఓకే, ఇది పరిశుద్ధ స్థలం. సో ఈ ఆవరణలో ఏమేమి ఉంటాయి? ఆవరణలో ఏముంటాయి? ఓకే, బలిపీఠం ఉంటుంది, ఆ తర్వాత గంగాళం ఉంటుంది. అంటే ఇక్కడ బలి అర్పించి ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడున్న నీటితోటి వాళ్ళు శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఎక్కడ ప్రవేశిస్తారు? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? ఒకటి సముఖపు రొట్టెల బల్ల, ఒక బల్ల ఉంటుంది, బల్ల మీద రొట్టెలు పెట్టి ఉంటాయి. ఆ తర్వాత అనుకుంటా దీప వృక్షం ఉంటుంది. తర్వాత ధూప వేదిక, సో ధూపం వేసేటువంటి ఒక వేదిక ఉంటుంది అన్నమాట. సో ప్రత్యక్ష గుడారంలో ఒకటి పరిశుద్ధ స్థలం, రెండోది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఏముంటుంది అనమాట? మందసం ఉంటుంది. ఏముంటుంది? మందసం. ఆ మందసం లోపల ఏముంటాయి? ఒరిజినల్ ట్యాబ్లెట్స్. ఏవి? 10 ఆజ్ఞలు గల ఒరిజినల్ ఉంటాయి. రెండోది చిగురించిన అహరోను యొక్క చేతికర్ర ఉంటుంది. తర్వాత మన్నా, ఒక గిన్నెలో మన్నా ఉంటుంది. ఎక్కడ? మందస్సంలో. ఓకే, సో ఇక్కడ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. ఇక్కడ యాజకులు నిత్యము వెళ్తారు అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం దేవుడు ముందే ఆత్మ సంబంధమైన దాన్ని స్థాపించక ముందు శరీర సంబంధమైనటువంటి, భౌతిక సంబంధమైనటువంటి దానిని దేవుడు ముందు పరిచయం చేశాడనమాట. ఓకే, సో ఇదంతా కూడా ఆత్మ సంబంధమైన దానికి ఏమైందన్నమాట? ఇది ఆత్మ సంబంధమైనదిగా మార్చబడింది. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ అధ్యాయం 1 నుండి చదివినకుంటూ వెళ్తే, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండేది. మొదటి నిబంధన అంటే ఏది? ధర్మశాస్త్రం. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. ఆ గుడారానికి ఏ పేరు? ప్రత్యక్ష గుడారం. అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. సో పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉన్నాయి? దీపస్తంభము మరియు రొట్టెల బల్ల. అందులో రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలం అనే గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. సో అతి పరిశుద్ధ స్థలంలో
తెలుగు బైబిల్లో రెండు ఉన్నట్లు చూపిస్తున్నారు. బట్ యాక్చువల్లీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే గిన ఆ సువర్ణ ధూపార్తి ఎక్కడుందన్నమాట? పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఒకటే, ఏదది? మందసం మాత్రమే. రైట్. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగిరించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు. నిత్యము ఈ మొదటి గుడారం ఏదది? పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలం అనే మొదటి గుడారంలోకి నిత్యము వెళ్తా ఉంటారు. రైట్. తర్వాత సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించు. ఏదది రెండవ గుడారం? అతి పరిశుద్ధ స్థలం. ఎవరు వెళ్తారు అక్కడికి? మొదటి గుడారంలోకి ఎవరు వెళ్తారు? యాజకులు నిత్యము వెళ్తారు. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. అంటే ఈ సెటప్ ఉండగా, శరీర సంబంధమైన ఈ సెటప్ ఉండగా, ఈ ప్రత్యక్ష గుడారం ఉండగా అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించే మార్గం ఏమవ్వలేదట? బయలుపరచలేదు. సో ఈ పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి బయలుపరిచిన వాడు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ఎందుకంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉంటది? ఒక తెర ఉంటది. యేసుక్రీస్తు సిలువలో బలైనప్పుడు ఆ తెర ఏమైందన్నమాట? అంటే ప్రవేశం ఏమైందన్నమాట? ఓపెన్ అయింది. సో యేసుక్రీస్తు ద్వారానే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించేటువంటి మార్గం ఏమైందనమాట? బయలుపరచబడింది అని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా చూడండి, ఆ గుడారము ప్రస్తుత కాలానికి ఎలా ఉందంట? ఎగ్జాంపుల్. సో ఈ ప్రత్యక్ష గుడారం ప్రస్తుత కాలానికి ఏంటన్నమాట? ఇది ఎగ్జాంపుల్, మాదిరి. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. సో ఈ ఆరాధకుని కంటే గిన ఈ ప్రత్యక్ష గుడారంలో ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళకు సంపూర్ణ సిద్ధి కలగలేదు. ఆరాధన చేసే వానికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. ఎక్కడ? పాత నిబంధనలో, అనగా ధర్మశాస్త్ర కాలంలో ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి, కానీ వానికి ఏం కలగలేదు? సంపూర్ణ సిద్ధి కలగలేదు. సో ఇది ఉపమానంగా ఉంది. ఎప్పుడైతే ఇది ఆత్మ సంబంధమైనదిగా స్థాపించబడతాదో, ఈ ఏదైతే ఎగ్జాంపుల్గా ఉండేది రియాలిటీకి వస్తుందో, అప్పుడు ఆరాధన చేసేవానికి సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. సో ఇప్పుడు ఆ ఆత్మ సంబంధమైన గుడారం ఏంటంటే, ఇది ఎగ్జాంపుల్ అన్నారు కాబట్టి, ఈ అతి పరిశుద్ధ స్థలం దేనికి సూచకం? పరలోకం. అతి పరిశుద్ధ స్థలం దేనికి సూచకం అన్నమాట? పరలోకం. ఈ పరిశుద్ధ స్థలం దేనికి ఎగ్జాంపుల్ గా ఉంది? సంఘము. ఓకే. సో ఇప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి మొదట ఎవరు ప్రవేశించారు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన మొదట ఏమయ్యాడు అనమాట? ప్రవేశించాడు. యాజకులకు ఇంకా ఓపెన్ చేసేసాడు ఆయన డోర్. ఎప్పుడైతే రెండవ రాకడ వస్తుందో అప్పుడు యాజకులు కూడా ఆ మార్గం గుండానే ఎక్కడికి వెళ్తారనమాట? పరలోకానికి వెళ్తారు. సో ఇక్కడ యాజకులు ఎవరన్నమాట? ఇక్కడ యాజకులు ఉంటారు. ఇక్కడ యాజకులు ఎవరన్నమాట? బాప్తిస్మము పొందిన క్రైస్తవులే ఎవరన్నమాట? యాజకులు. ఓకే. సో ఇప్పుడు ఈ యాజకులు నిత్యము ఇందులో ఏం చేస్తున్నాం? మనం సేవ చేస్తున్నాం. ఎందులో? సంఘంలో. అప్పుడు సంఘంలో మనం ఏం చేస్తున్నాం? ఈ గుడారం ఎగ్జాంపుల్గా ఉన్నప్పుడు
రైట్. ఈ సముఖపు రొట్టెల బల్ల ఎవరు? ఇప్పుడు సముఖపు రొట్టెల బల్లలో మనం పాల్గొంటున్నామా? గట్టి చెప్పండి, ఎవరది? ఈ సముఖపు రొట్టెల బల్ల ఎవరికి ఎగ్జాంపుల్గా ఉంది? క్రీస్తు. ఓకే. దీపస్తంభం ఎవరికి ఎగ్జాంపుల్గా ఉంది? పరిశుద్ధాత్మకి. సువర్ణ ధూపార్తి ఎవరికి ఎగ్జాంపుల్గా ఉంది? తండ్రి అయిన దేవుడు. పాత నిబంధనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారు. ఏ రూపంలో ఉన్నారంటే సముఖపు రొట్టెల బల్ల రూపంలో, దీపవృక్ష రూపంలో, అలాగే సువర్ణ ధూపార్తి రూపంలో. అంటే సువర్ణ ధూపార్తి ద్వారా తండ్రికి మహిమ వెళ్ళేది, దీపవృక్షం ద్వారా పరిశుద్ధాత్మకు మహిమ వెళ్ళేది, రొట్టెల బల్ల ద్వారా క్రీస్తుకు మహిమ. రైట్. సో ఇప్పుడు సంఘంలో కూడా మనం ఆదివారం సంఘంగా కూడుకుంటున్నాం, క్రీస్తు సంఘంగా కూడుకొని. కాబట్టి మన ద్వారా ఈ ముగ్గురికి ఏం వెళ్ళాలి? మహిమ వెళ్ళాలా వద్దా? సో ఆదివారం సంఘంగా కూడుకున్నప్పుడు తండ్రికి మాత్రమే వెళ్ళడంలే మహిమ. మనం చేసే ఆరాధన ద్వారా తండ్రికి మాత్రమే మహిమ వెళ్ళట్లేదు. ఎవరికి కూడా వెళ్తుంది? క్రీస్తుకు వెళ్తుంది, పరిశుద్ధాత్మకు వెళ్తుంది. ఎందుకంటే ఈ సెటప్ అనేది ముందే ఎగ్జాంపుల్గా చూపించాడు. ఒకవేళ ఇక్కడ ఈ రెండు లేకుండా ఓన్లీ సువార్త ధూపార్తి ఉంటే ఎవరికి మాత్రమే అనుకోవచ్చు? తండ్రికి మాత్రమే అనుకోవచ్చు. ఓకే. సో ఈరోజు మనం రొట్టెల బల్ల అనగా క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టె ద్రాక్ష రసంలో మనం ఏం చేస్తున్నాం? పాలు పంచుకుంటున్నాం. ఓకే. పరిశుద్ధాత్మ ఎక్కున్నాడు, వాక్యమే. ఈ వాక్యం స్థిరపరిచిన వాడు ఎవరు? పరిశుద్ధాత్మ. తండ్రి అయిన దేవునికి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం. సో పాటల్లో కూడా మనం తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నాం అనమాట. అందుకే పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అని పాడతాం. గుర్తుందా? ఇది పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వర్ణింపగలరా అని పాడుతూ ముగ్గురికి పాడతాం. జనక కుమారాత్మ అను ఏకదేవాసి. జనక అంటే ఎవరు? తండ్రి, కుమార, ఆత్మ. జనక కుమార ఆత్మ అను ఏకదేవ అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఏకదేవ. అంటే ఆ ముగ్గురు కూడా ఏమైనారు? ఏకముగా ఉన్నారు. మీ ముగ్గురు కూడా దైవత్వంలో ఏకముగా ఉన్నారు అని అర్థం. సో అలాగే ఆదివారం మనం వచ్చినప్పుడు సపరేట్గా ఉన్నారా, ఏకంగా ఉన్నారా? వీళ్ళు ఏకంగానే ఉన్నారు. ఓకే. సో ఆదివారం మనం ఇలా రావటం అనేది ముగ్గురికి మహిమపరచడానికి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఓకే. వాళ్ళు తెలియకుండానే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి ఏం చేశారు? యాజకులు సేవ చేశారు. మనం తెలిసి చేస్తున్నాం. అదేనా? యేసు కూడా అన్నాడు, మీరు తెలియక చేశారు, మేము తెలిసి చేసామన్నాడు సమరయులతో. ఇప్పుడు అలాగే మనం కూడా యూదులు తెలియక, అంటే ఇది యేసుక్రీస్తుకు సంబంధించింది, ఇది పరిశుద్ధాత్మకి సంబంధించింది, ఇది తండ్రికి సంబంధించిందని వాళ్ళకు తెలియదు. ఇప్పుడు మనం తెలిసి చేస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క ఆ ముగ్గురు యొక్క అవగాహన మనకుంది. దైవత్వంలో ముగ్గురు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే అవగాహనతో మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. సో ఇది బేసిక్ అన్నమాట. ఇది కానీ ఈ బేసిక్ చాలా చోట్ల ఉండట్లేదు. ప్రత్యేకంగా ఇప్పుడు క్రీస్తు సంఘాల్లో చాలా వరకు ఏం చేస్తున్నాం? ఆ రెండు లేవు. ఎవరికి మాత్రమే? తండ్రికి మాత్రమే ఆరాధన అంటారు. కుమారుని, పరిశుద్ధాత్మని ఏం చేశారనమాట? కొంతమంది ఏమన్నారు తెలివిగా, మేము అలా చెప్పలేదు, యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధిస్తున్నాం అంటున్నారు. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధిస్తున్నాం. ద్వారా కదా, ద్వారా అంటే ఏంటంటే యేసు ప్రభుకి కదా. ఆరాధన తండ్రికి చెందుతుంది, కుమారునికి చెందుతుంది, పరిశుద్ధాత్మకి చెందుతుంది. ఆ అవగాహన రావాలి.
కొంచెం కష్టమేది రావడానికి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం క్రైస్తవులు యూదుల మైండ్ సెట్తోనే ఉన్నారన్నమాట. యూదుల మైండ్ సెట్, ఇశ్రాయేలీలు అంటే, ఇక కొంతమంది చూడండి, ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డలు అన్నట్టు మాట్లాడతారు. ఇశ్రాయేల్ దేవుని బిడ్డల ఒకప్పుడు, అది ఎప్పుడు ధర్మశాస్త్రం ఉన్నప్పుడు. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎవరు? ఇశ్రాయేలీలా? ఎవరు? క్రీస్తునందున్నవారు, క్రీస్తునందు నమ్మిక ఉంచిన వారు, బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తుని రక్షకునిగా ఎవరైతే స్వీకరించారో వారు దేవుని బిడ్డలు, వారు దేవుని కుమారులు. ఆ డిఫరెన్స్ కూడా ఇంకా తెలియదు చాలామంది క్రిస్టియన్స్. ఇప్పటికీ ఆ ఇశ్రాయేలుని కాపాడు దేవా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇశ్రాయేలుని ప్రజలు కదా అంటున్నారు. ఇశ్రాయేలు దేవుని ప్రజలు కాదు, మనం దేవుని ప్రజలు, క్రీస్తునందున్న వారు దేవుని ప్రజలు. ఈ డిఫరెన్స్ నీకు తెలుసా తెలియదా? ఏం మాట్లాడలేదు. తెలుసా తెలియదా? సో ఇప్పుడు మనం ఇశ్రాయేలీల మైండ్తో, యూదుల మైండ్ తోటి మనం బైబిల్ చదివామనుకో, మనకు యేసు ప్రభు మీద చాలా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు కొంతమంది యేసుక్రీస్తుని డీగ్రేడ్ చేయటం మొదలు పెట్టేశారు. యేసుక్రీస్తుని డీగ్రేడ్ చేయడం మొదలు పెట్టారు. ఆయన శరీరంలో ఉండగా ఆయన చేసినటువంటి కార్యాలని, ఆయన చూపించిన మాదిరిని అంతటినీ కూడా శరీర సంబంధంగా పోల్చి ఆయనను తక్కువ చేస్తున్నారు. నిజంగా ఆయన దేవుడైతే మనుషుల పాదాలు కడుగుతాడా అనే క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు. సో కాబట్టి కొంచెం బుర్ర పెట్టి మెచ్యూర్డ్గా ఆలోచించడానికి ప్రయత్నించాలి. ఓకే, సో క్రిస్టాలజీలో ఉన్నాం మనం. క్రిస్టాలజీలో మొదట ఏం చూసాం? ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్, అవునా? సెకండ్, the manifestations of Christ in Old Testament. Okay. జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యొక్క ఉనికిని గురించి మనం ఆలోచించాం. రెండోది, పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు. మేనిఫెస్టేషన్స్ అంటే ప్రత్యక్షతలు. ఎలా ప్రత్యక్షమైన యేసుక్రీస్తు పాత నిబంధనలో? ఎలా ప్రత్యక్షమైన యేసుక్రీస్తు పాత నిబంధనలో? ఒకటి, ఎలా? యెహోవా దూత, ప్రభు దూత, నరుడు, యెహోవా సేనాధిపతి, ఇంకా అంతేనా? సో ఇలా ఆయన ప్రత్యక్షమయ్యాడు. నెక్స్ట్ బి, యేసుక్రీస్తు ఎలా ప్రత్యక్షమయ్యాడో పోయిన వారం ఎలా చూసాం? బండ. ఓకే, సో ఆత్మ సంబంధమైన బండలోనికి త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరన్నమాట? క్రీస్తు అని చూసాం. ఆ బండ క్రీస్తు అని చూసాం. సో పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు, యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు, ప్రభు దూతగా ప్రత్యక్షమయ్యాడు, యాకోబుతో నరుడుగా ప్రత్యక్షమయ్యాడు, యెహోవా సేనాధిపతిగా ప్రత్యక్షమయ్యాడు. ఓకే, నెక్స్ట్ బండగా ప్రత్యక్షమయ్యాడు. అది పోయిన వారం మనం చాలా వచనాలు చూసాం. రైట్. ఈరోజు యేసుక్రీస్తు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే, మేఘము, క్లౌడ్. యేసుక్రీస్తు పాత నిబంధనలో ఒక మేఘంగా ప్రత్యక్షం అవటం. రైట్.
సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15 నుంచి 23 చదువు. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగిన. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇజ్రాయేలు ప్రయాణమై సాగింది. ఆ మేఘము ఎక్కడ నిలిచినో అక్కడే ఇజ్రాయేలు తమ గుడారములను వేసుకునేది. యెహోవా నోటి మాట చొప్పున ఇజ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునేది. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉన్న దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇజ్రాయేలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణం చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వాళ్ళు నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పునే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పునే ప్రయాణం చేసిరి. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసి ఆ మేఘము 2 దినములు గాని 1 నెల గాని ఏడాది గాని తడువు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలు ప్రయాణం చేయక తమ గుడారంలో నిలిచి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసి యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకుని యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసి మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి. అర్థమైందా? ఇశ్రాయేలీలు ఎలా ప్రయాణం చేశారు? మేఘము యొక్క ఆర్డర్. మేఘము ప్రత్యక్ష గుడారం మీద నిలిచి ఉన్నంత వరకు వాళ్ళు నిలిచి ఉండాల్సిందే. నెలైనా వారమైనా సంవత్సరమైనా ఆ మేఘము ప్రత్యక్ష గుడారం మీద అలాగే నిలిచి ఉంటే వీళ్ళు ప్రయాణం చేయకూడదు. ఎప్పుడైతే మేఘము ప్రత్యక్ష గుడారం నుంచి పైకి ఎత్తబడుతుందో అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇంకా వీళ్ళు నెక్స్ట్ ప్లేస్కి ప్రయాణం అవ్వాలి. అంటే మేఘం ప్రత్యక్ష గుడారం మీద నిలిచి ఉంటే అక్కడ నిలవాలి. మేఘం ప్రత్యక్ష గుడారం విడిచి పైకి వెళ్తుంటే వీళ్ళు ప్రయాణం చేయాలి. ఇలా మేఘం యొక్క డైరెక్షన్లో వాళ్ళు ప్రయాణం చేశారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఓకే, సో ఇది రాసుకోండి. 1 సంఖ్యాకాండం ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయం 15 to 23. ఓకే, అప్పుడు ఆ మేఘం ఎలా అని చూద్దాం. ఆ మేఘం ఎవరు అనేది చూడబోతున్నాం. ఒకసారి 16వ వచనం చూడండి. 9:16 సంఖ్యాకాండం 9:16 నిత్యము అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రియందు అగ్ని వంటి ఆకారము కనబడి. మేఘం పగలు, మేఘం రాత్రి. అదే మేఘము రాత్రి సమయంలో ఎలా? అగ్ని ఆకారం. ఎందుకు? రాత్రిలో మేఘము అగ్ని ఆకారం ఎందుకు కనపడాలి? వెలుతురు, లైట్ కావద్దా? పగలేమో మేఘం, రాత్రేమో అగ్నిస్తంభం. అందుకే మేఘస్తంభము అగ్నిస్తంభం అన్నారు. పగలు అగ్నిస్తంభముగా, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. సో అదే మేఘమే రాత్రి అయ్యేసరికి అగ్ని రూపంలోకి వచ్చేది, మళ్ళీ పగలయ్యేసరికి మేఘ రూపం. సో ప్రత్యక్ష గుడారం మీద ఒక అగ్ని రూపం అనేసరికి మొత్తం అందరికి ఎలా ఉంటుంది? లైట్. చీకట్లో మరి వాళ్ళు ఎలా లైట్ కావద్దా వాళ్ళకి? అలా దేవుడు వాళ్ళకి అగ్ని రూపంలో ఉన్నాడు. మరి ఎవరై ఉంటారు అది? ఇప్పుడు ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా అంటే ఆ మేఘాన్ని ఏమన్నారు? దైవము. ఇశ్రాయేలుకు ముందు నడిచింది ఎవరు? మేఘం. ఆ మేఘాన్ని ఏమన్నారు? దైవము అంటే దేవుడు.
మేఘం దేవుని రూపంలో దేవుడు మేఘ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఓకే, ఎలాగో చూద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 21 నుంచి 22. నిర్గమకాండం 13వ అధ్యాయం 21 నుండి 22. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుస్తూ వచ్చెను. ఎవరు? యెహోవా వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఎవరికి? ఇశ్రాయేలీయులు. ఎలా నడుచుకుంటూ వచ్చాడంట? పగటి వేళ మేఘ స్తంభముగా, రాత్రి వేళ అగ్ని స్తంభముగా. సో ఇప్పుడు అక్కడ యెహోవా వారికి పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభముగా యెహోవా వారి ముందు నడిచాడంటే తండ్రి అయిన దేవుడా అక్కడ ప్రభువుని యేసుక్రీస్తు. తండ్రి నడుస్తాడా? తండ్రి కాదు అది. అక్కడ యెహోవా ఎవరు కాదు? తండ్రి కాదు. అందుకే మనం స్టార్టింగ్లో చూసాం, యెహోవా అనే పేరు ఎవరెవరికి వాడబడింది? యెహోవా అనేటువంటి నామము దేవుడి నామమే, కానీ అది ఎవరెవరికి వాడింది? తండ్రికి వాడబడింది, క్రీస్తుకు వాడబడింది. సో సందర్భాన్ని బట్టి అక్కడ యెహోవా తండ్రి యేసుక్రీస్తు అని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఇప్పుడు అక్కడ యెహోవా తండ్రి యేసుక్రీస్తు? యేసుక్రీస్తు తండ్రి కాదు. అక్కడ తండ్రి ముందు నడవడు కదా, ఎందుకంటే ఏ కాలం మందైనా వారు తండ్రిని చూడలేదు, తండ్రి స్వరము వినలేదు. సో అక్కడ ఎవరన్నమాట? యేసుక్రీస్తు. సో పగలు అగ్నిస్తంభం, రాత్రి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. ఓకే, నెక్స్ట్ ఇంకో వచనం చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 19 నుంచి 20. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. సో ముందేమో యెహోవా అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? దేవదూత. యెహోవానా దేవదూతనా? అర్థమైందా? ముందే ఉన్నాడు వారి ముందు నడిచిన యెహోవా అని, ఇప్పుడేమంటున్నాడు? దేవదూత అంటాడు. సో అక్కడ యేసుక్రీస్తునే దేవదూతగా అక్కడ ఏం చేయబడింది అన్నమాట, వర్ణించబడింది. ఓకే, నెక్స్ట్ 14:24. నిర్గమకాండం 14:24. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి, ఎందులో నుంచి చూశాడట? అగ్నిమయమైనటువంటి స్తంభము నుండి ఏం చేశాడు? యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. సో ఎక్కడి నుంచి? అగ్నిమయమై, యెహోవా అగ్నిమయమై ఐగుప్తీయుల దండును ఏం చేశాడంట? చూచాడు. సో ఆ అగ్ని లోపల నుండి చూచాడు అంటే అప్పుడు అగ్నిలో ఎవరున్నారు? ఆ అగ్ని ఎవరన్నమాట? యేసుక్రీస్తు. యెహోవా అనేటువంటి నామంలో అక్కడ ఉన్నది ఎవరన్నమాట? యేసుక్రీస్తు. నెక్స్ట్ 13:21. నిర్గమకాండం 13:21. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలోనూ ఉండి వారికి ముందుగా ఉండి ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. ఆ అగ్ని స్తంభంలో యెహోవా ఉన్నాడు, మేఘ స్తంభంలోనూ యెహోవా ఉన్నాడు. సో 13:21లో యెహోవా తేరి చూచిన అగ్ని స్తంభంలో నుంచి అని అన్నాడు.
సో ఇక్కడ దేవదూత అన్నాడు. ఓకే, సో కాబట్టి ఈ వచనాలన్నీ కూడా ఆ ఒకే మేఘమే పగలు మేఘంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉంది. సో ఎవరన్నమాట అది? యేసుక్రీస్తు. డెఫినెట్గా తండ్రి మాత్రం కాదు. ఎందుకంటే తండ్రి అంత అంటే అలా ఉండటం సాధ్యం కాదు. యేసుక్రీస్తు వారే. నెక్స్ట్ నిర్గమకాండం 33:9-11 వచ్చిన. నిర్గమకాండం 33:9-11 చదవండి. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువుగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. యెహోవా మోషేతో ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతున్నారు. అంటే అక్కడ యెహోవా ఎవరు? తండ్రా కుమారుడా? తండ్రి మాట్లాడతాడా? ఛాన్స్ లేదు. ఎందుకంటే యేసు ఏమన్నాడు? తండ్రి స్వరమును వినలేదు, తండ్రిని చూడలేదు. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘ స్తంభము గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతి వాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయించుండిరి. నమస్కారం అంటే యెహోవా మోషేతో మాట్లాడుతున్నప్పుడు జనులందరూ ఏం చేస్తున్నారంట? నమస్కారము చేయించుండిరి. ఇంగ్లీష్లో ఉంది అక్కడ దేవా వర్షిప్పింగ్. సో యెహోవా మోషేతో మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ వర్షిప్ చేస్తున్నారు. అంటే అక్కడ యెహోవా ప్రత్యక్షమయ్యాడు. అంటే అక్కడ ఎవరున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? మోషేతో మాట్లాడేది యేసుక్రీస్తు. అప్పుడు వీళ్ళందరూ వర్షిప్ చేస్తున్నట్టు ఎవరికి వర్షిప్ చేస్తున్నట్టు? యేసుక్రీస్తుకు వర్షిప్ చేస్తున్నారు. సో పాత నిబంధనలోనే యేసుక్రీస్తుని ఏం చేశారు? ఆరాధించారు. కానీ యేసుక్రీస్తుగా ప్రత్యక్షం అవ్వలేదు. ఇప్పుడు యేసు క్రీస్తు అనే పేర్లు కూడా ఎప్పుడు వచ్చాయి ఆయనకి? యేసు అనే పేరు ఎప్పుడు ఇవ్వబడింది ఆయనకి? మనం ఆయనకి పేరు పెట్టబడిన తర్వాత కాలంలో మనం ఉన్నాం. ఆయనకి యేసు అనే పేరు పెట్టకముందు కాలంలో ఆయన ఎలా ఉన్నాడు? యేసుక్రీస్తు. ఓకే, ఆయన పరలోకంలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండేది, వాక్యము దేవుడై ఉండేది. ఓకే, ఆ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మొదట సర్వశక్తిమంతుడైన దేవుడిగా ప్రత్యక్షమైన అబ్రహాంకి అన్నాడు కదా మోషేతో ఏమని? నేను మీ పితరులకు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సర్వశక్తిమంతుడైన దేవుడిగా ప్రత్యక్షమయ్యాను, కానీ యెహోవా అనే నామంలో ఏం కాలేదు, నేను ప్రత్యక్షం కాలేదు. మోషే దగ్గర ఆయన దేవుని నీ పేరు ఏమని అడిగితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు అనమాట? నేను ఉన్నవాడను యెహోవా. సో చాలా వరకు మనం ఏంటంటే ఇప్పటి వరకు పొరపాటుగా లేఖనాలు ఏం చేస్తుంది? యెహోవా అంటే తండ్రి అని మనం ఫిక్స్ అయిపోయాం. కాబట్టి ఎక్కడ యెహోవా వచ్చినా మనం మైండ్లో ఎవరిని అనుకుంటున్నాం? తండ్రి అని ఊహించుకున్నాం. అర్థమైందా? అందువల్ల మనకి చాలా వరకు ఓల్డ్ టెస్టిమెంట్లో లేఖనాలు ఏమైనాయి? కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాయి. సో కాబట్టి యెహోవా అనేటువంటి నామం తండ్రిది కాదు, అది దేవుని నామం. ఓకే, అందుకే యేసుక్రీస్తు చూడండి, కొత్త నిబంధనలు ఎక్కడ కూడా తండ్రి అన్నాడు తప్ప ఏ నామాన్ని యూజ్ చేయలేదు. ఎందుకు? తండ్రికి యెహోవా నామం యూజ్ చేస్తే యెహోవా అనే నామంలో ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ఎక్కువసార్లు. అందుకే ఆయన తండ్రి 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 అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే యెహోవా నామం ఓన్లీ ఇంకా పాత నిబంధనకి పరిమితం. ఆ తర్వాత ఆ నామం వాడబడదు. ఇంకా ఒక సర్టెన్ పీరియడ్ వరకే యెహోవా అనే నామం ఏం చేయబడింది? ఉపయోగించబడింది దేవునికి మాట్లాడేటప్పుడు. కొత్త నిబంధన వచ్చాక ఆ నామం చేంజ్ ఉంది, చేంజ్ అవుతుందని కూడా ప్రవచనం ఉంది. సో ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడయ్యాడు.
ఇశ్రాయేలు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఎలా తోడుగా ఉన్నాడు? మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా. సో ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆయన ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనకు తోడై. సో అలా పేర్లు కూడా ఏంటంటే చేంజ్ అవుతూ వచ్చాయి. దేవునికి అధికారం ఉందా? లేకపోతే నువ్వెవరు పేర్లు మార్చడానికని ప్రశ్నించారు, మనకు అధికారం ఉందా? పేర్లు మార్చుతూ వచ్చాడు. పేర్లు మార్చే అధికారం యేసుక్రీస్తుకు ఉందా? మాట్లాడలేదు. ఇప్పుడు యాకోబుకి పేరు మార్చింది ఎవరు? ఇక నుంచి నువ్వెవరు కాదు, యాకోబువి కాదు, ఎవరివి నువ్వు? ఇశ్రాయేల్ అని పేరు మార్చాడు అక్కడ. యేసుక్రీస్తే మార్చాడు. అలాగే క్రొత్త నిబంధనలో ఒకరికి పేరు మార్చాడు. ఆయన మార్చుకున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఒకరికి పేరు మార్చాడు. ఎవరు? సీమోను, పేతురు. ఇక నుంచి నువ్వు ఏమని పిలువబడదు, పేతురు అనే పేరు నీకు. అంటే అక్కడ పేరు మార్చేటప్పుడు ఏంటంటే క్రొత్త నిబంధన. యాకోబుకి పేరు మార్చేటప్పుడేమో ఇశ్రాయేలు జనాంగం, అదేమో శరీర సంబంధమైన జనాంగం. ఇక్కడ పేరు మారుస్తున్నాడు, ఇక్కడేమో ఆత్మ సంబంధమైన జనాంగం. ఈ రెండు చోట్ల పేరు మార్చింది ఒక్కడే. యాకోబుకి ఇశ్రాయేలుగా పేరు నామకరణం చేసిన వాడు యేసుక్రీస్తే, సీమోన్ నుంచి పేతురికి నామకరణం చేసిన వాడు కూడా యేసుక్రీస్తే. ఓకే, పాత నిబంధనలో ప్రతిదీ కూడా క్రొత్త నిబంధనకు ఏమైందనమాట, ఎగ్జాంపుల్గా ఉంది. సో అందుకే పాత నిబంధన శరీర సంబంధమైనది, అది ఛాయ అన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఏమన్నాడు? ఛాయ, నీడ. 40వ అధ్యాయంకి వెళ్దాం. నిర్గమకాండం 40, 34 నుంచి 38. ఒక అతను రీసెంట్గా అన్నాడు, దైవత్వం గురించి మనం ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నాడంట ఒకడు. మనకి ఎంత తెలుసో అంతే ఉండాలి, ఎక్కువ తెలుసుకోకూడదు. వానికి తెలియకపోతే ఇంకెవరికి తెలియకూడదా? అర్థమైంది. కొంతమంది ఎలా ఉంటుంది, అంతెందుకు తెలుసుకోవాలి, ఇంతే తెలుసుకుంటే చాలు, ఇంకెక్కువ వద్దు. చెప్పేకి నీకు రాదు, చెప్పేకి నువ్వు రానప్పుడు ఏమంటున్నాడు, ఎక్కువ ఎవరైనా ప్రశ్న అడిగాను కూడా ఆ ప్రశ్న నీకెందుకు అంటారు. తెలుసుకోకూడదు, ఆడేముందో అంతే, ఇంక ఎక్స్ట్రా ఏమి వెళ్ళొద్దు. నీకు చెప్పేకి రాదు, దాన్ని నువ్వు రీసెర్చ్ చేసి దానికి రైట్ వచనాలు ఏమి ఉన్నాయి, పాత నిబంధనలు ఏం చెప్తుంది, ఇవన్నీ రీసెర్చ్ చేసి నువ్వు చెప్పాలి. బైబిల్ టీచర్ అంటే ఏంటి? మరి ఇప్పుడు నేను సువార్తికుని, నా పని ఏంటి? మీరు ఏ ప్రశ్న అడిగినా నేను చెప్పాలి. మీరు ఏ ప్రశ్న అడిగినా నేను మీకు చెప్పగలగాలి అనమాట. రీసెర్చ్ చేసి దీని అర్థం, దీని భావం, దీని బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు యెహోవా అనేటువంటి మేఘం అనే దాని మీద మనం ఎంత రీసెర్చ్ వెళ్తున్నాం. ఆడ మేఘం ఉన్నది అంతే, ఇంక ఎక్స్ట్రా మాట్లాడొద్దంటే. ఓకే, సో కాబట్టి మనం ఈ యొక్క వాక్యంలో అభివృద్ధి పొందాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, వాక్యాన్ని రీసెర్చ్ చేయాలి. అది దేవునికి ఏంటది? సంతోషమా, బాధనా? మాట్లాడలేదు. వీళ్ళు ఇంత ఎక్కువ వాక్యం చదివేస్తారని దేవుడు కోపగించుకుంటాడా లేదా ఆనందిస్తాడా? ఈ మధ్య అలా తయారయ్యారు చర్చా ప్లేస్లో కొంతమంది. ఎక్కువ తెలుసుకోకూడదు, ఎక్కువ జ్ఞానం వద్దు, ఇంతే చాలంట. అంటే అలాంటి వాళ్ళ దృష్టి ఏంటంటే, నాకు తెలిసింది అందరికీ తెలియాలి, నాకు తెలియంది ఎవరికి అనే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు రేపు నాకంటే ఎక్కువ విషయాలు అశోక్ తెలియచ్చు, అవినాష్కి తెలియచ్చు. నేను చెప్పని వాళ్ళు చెప్తారు. నేను చెప్పని ఎందుకు చెప్తారు మీరు అని అడగచ్చు వాళ్ళని. వాళ్ళు ప్రసంగం చేసేటప్పుడు నేను ఎప్పుడూ యూజ్ చేయని వచ్చిన వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మీకు అనిపిస్తే ప్రశాంత్ రాజు ఎప్పుడు కూడా ఈ వచనం చెప్పలేదే, అవినాష్ చెప్పాడంటే దానికి క్వశ్చన్ చేయాలా? అవినాష్ని ఎందుకు చెప్పావు, నేను చెప్పని వచనం ఎందుకు చెప్పేవారు? అది అజ్ఞానం. బైబిల్ని ఎవరు మాస్టర్ చేయలేరు.
ఇప్పుడు నేను ఏమైతే ఈ ప్రజెంట్ జనరేషన్లో చెప్తున్నానో అది మీకు 20% అయ్యొచ్చు. నా తర్వాత వచ్చేటువంటి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తారేమో, ఇంకా గొప్పగా దేవుని వాక్యాన్ని లోతుగా తెలియజేస్తారు. చదవండి 34 నుంచి 38 నిర్గమకాండం 34వ అధ్యాయం, 40వ అధ్యాయం 34 నుంచి 38 చదవండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండిన గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలు ప్రయాణమైపోయేది. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఏంటి ప్రయాణ పద్ధతి? మేఘం నిలిచి ఉన్నప్పుడు నిలవాలి, మేఘం పైకెత్తబడినప్పుడు బయలుదేరాలి. ఇది వాళ్ళ ప్రయాణ పద్ధతి. ఆ మేఘం పైకి వెళ్ళిన ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణం చేయకుండేది. ఇశ్రాయేలు అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను. యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగేది. సో అప్పుడు ఆ మేఘము యెహోవాగా ప్రత్యక్షమైనది. అప్పుడు ఆ మేఘము ఎవరు? తండ్రా, కుమారుడా? అర్థమవుతలేదు? సో ఈ వచనాలన్నీ కూడా ఎవరిని సూచిస్తుంది? యేసుక్రీస్తుని సూచిస్తుంది. రైట్. మేఘానికి సంబంధించి మరికొన్ని వచనాలు చూద్దాం. నిర్గమకాండం 16:10. సో నేను స్పీడ్గా చెప్తాను, స్పీడ్గా రాసేసుకోండి, చదివే వాళ్ళు చదువుతా ఉండండి. నిర్గమకాండం 16:10. అట్లు అహరోను ఇశ్రాయేలు సర్వ సమాజంతో మాట్లాడుతుండగా వారు అరణ్యం వైపు చూసి అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడింది. యెహోవా మహిమ ఆ మేఘములో వారికి ఎక్కడ కనపడుతుంది? యెహోవా మహిమ మేఘములో కనపడతా ఉంది. ఓకే, సో యెహోవా మహిమ మేఘములో. నెక్స్ట్ 19:9 నిర్గమకాండం 19:9. యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఇచ్చినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. ఓకే, యెహోవా కారు మబ్బులో వచ్చును. కారు మబ్బులు అంటే ఏంటి? ఇప్పుడు మనకి వర్షం వచ్చినప్పుడు మేఘాలన్నీ ఏ రంగులోకి వెళ్ళిపోతాయి? మబ్బు కదా, డార్క్గా అయిపోతాయి కదా, అదనమాట కారు మబ్బులో వచ్చేదనం. నెక్స్ట్ సంఖ్యాకాండం 10, 11, 13. సంఖ్యాకాండం 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను. మేఘము సాక్ష్యపు గుడారము పై నుండి ఎత్తబడెను. కనుక ఇశ్రాయేలు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణము చేయసాగి తరువాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసి యూదీయుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. ఓకే, సో దేన్ని బట్టి మేఘము 34 చదవండి. 10:34. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. ఎవరి మేఘం అంటే? యెహోవా మేఘము. యెహోవా మేఘము
వారి మీద ఉండెను. యెహోవా మేఘము వారి మీద ఉండెను. నెక్స్ట్ సంఖ్యాకాండము 11:25. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచారు. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరలా ప్రవచించారు. యెహోవా మేఘములో దిగి అన్నాడు. యెహోవా మేఘములో దిగి. సో ఇక్కడ మేఘములో దిగిన యెహోవా తండ్రి యేసుక్రీస్తా? యేసుక్రీస్తు. తండ్రి దిగుతాడా? తండ్రి చేయడు ఇవన్నీ. ఇంకే తండ్రి ఇవి చేయడు అన్నమాట. ఎవరు చేసేది? యేసుక్రీస్తే. ఓకే, అందుకే వరములు నానా విధములు, ఆత్మ ఒక్కడే. అది ఎవరు? పరిశుద్ధాత్మ. అలాగే పరిచర్యలు నానా విధము, ప్రభువు ఒక్కడే. అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పని పరిచర్యలను జరిగించేవాడు. ఓకే, కార్యములు అనేకము, తండ్రి ఒక్కడే. తండ్రిన దేవుడు ఒక్కడే. అంటే ప్లానింగ్ అంతా కూడా తండ్రిదైతే ఎగ్జిక్యూషన్ ఎవరిది? యేసుక్రీస్తుది. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎగ్జిక్యూషన్ చేస్తున్నాడు. సో యెహోవా మేఘములో దిగాడు అంటే అక్కడ ఎగ్జిక్యూషన్. అది ప్లానా కార్యమా? కార్యం జరుగుతూ ఉంది అక్కడ. సో అక్కడ వారి మధ్యలో దిగినవాడు, యెహోవాగా దిగినవాడు తండ్రి కాదు. ఎవరు? నెక్స్ట్ సంఖ్యాకాండము 12:5-10. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 5వ వచనం 10వ వచనం. యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను. సో ఎక్కడ దిగాడంట? యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్ద నిలిచి. సో అక్కడ కూడా అంటే పాత నిబంధనలో యెహోవా అనగానే మనం వెంటనే ఎవరిని మైండ్లో ఉంచేసుకుంటాం? తండ్రి అనుకుంటాం. కానీ ఎక్కువ యెహోవా నామంలో ప్రత్యక్షమైంది ఎవరు అన్నమాట? యేసుక్రీస్తు. అందుకే పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మ్యాచ్ అవుతుందా లేదా? నెక్స్ట్ 10వ వచనం అయిపోయిందా? మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడింది. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడింది. సో అక్కడ కుష్ఠరోగం రప్పించింది కూడా యేసుక్రీస్తే. నెక్స్ట్ సంఖ్యాకాండం 14:14. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు, నీ మేఘము వారి మీద నిల్చున్నదనియు, నీవు పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుతున్నావనియు వారు విని ఉన్నారు కదా. ఏం విన్నారు ఇశ్రాయేలుకి? యెహోవా అనే నీవు. మోషే మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అంటే యెహోవా ఇశ్రాయేలు నాశనం చేయాలనుకున్నాడు. అప్పుడు మోషే అడ్డుపడుతున్నాడు. వద్దు దేవా, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయొద్దు, చంపొద్దు, నాశనం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏం విన్నారు? యెహోవా అనే నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అనే నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు. యెహోవా ముఖాముఖిగా కనబడ్డాడు. ఎవరికి? మోషేకి కనబడ్డాడు, ఇశ్రాయేలుకి కనబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, తండ్రి అక్కడ కనబడింది యేసుక్రీస్తు. తండ్రి కనబడతాడా? సో వారికి ప్రత్యక్షమైన వాడు, యెహోవాగా ప్రత్యక్షమైన వాడు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ముఖాముఖిగా కనబడిన వాడవనియు. నీ మేఘము, ఇక్కడ ఏమన్నా చూడండి, నీ మేఘం వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములో. నువ్వు ఎక్కడున్నావు?
పగలేమో మేఘస్తంభములో ఉన్నావనియు రాత్రి అగ్నిస్తంభములో నువ్వు వారి ముందర నడుచుచున్నావనియు వారు విని ఉన్నారు. సో కాబట్టి ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవం అనేది తండ్రి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. ఓకే. సో నిర్గమ సంఖ్యాకాండం. సో అక్కడ ఏముందంటే యెహోవా వారి మధ్య ఉండెను, తర్వాత ముఖాముఖిగా కనబడెను, తర్వాత మేఘస్తంభములో ఉండెను. యెహోవా మేఘస్తంభములో ఉండెను, తర్వాత రాత్రి అగ్నిస్తంభములో ఉండెను. నెక్స్ట్ సంఖ్యాకాండం 16:42. సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మేఘము కమ్మగానే వారికి ఎవరి మహిమ కనబడిందంట? యెహోవా మహిమ కనబడేది. సో యెహోవా ఎక్కడున్నాడు? మేఘంలో ఉన్నాడు. మేఘం కమ్మినప్పుడు వారికి కనబడాడు. ఓకే. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 1:33. ఫస్ట్ రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. మీరు విశ్వాసం ఉంచలేదు. ఎవరెందు విశ్వాసం ఉంచలేదంటే పగలు మీకు ముందుగా రాత్రి మీకు ముందుగా నడిచినటువంటి యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ఓకే. సో వాళ్ళకు ముందు నడిచింది ఎవరు? యెహోవా ముందుకు నడిచాడు. ఇప్పుడు ఆ ముందు నడిచింది తండ్రి కుమారుడు అనేది. ఓకే. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 31:15. వచనాలు రాసుకున్నాను కదా. ద్వితీయోపదేశకాండం 31:15. మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయను. ఎవరికి? మోషే అహరోనులకు. మోషే యెహోషువాకి యెహోవా మేఘస్తంభములో ఏమయ్యాడంట? ప్రత్యక్షమాయను. నెక్స్ట్ 1 రాజులు 8:10-12. 1 రాజులు 8వ అధ్యాయం 10-12. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజ మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. సేవ చేయుటకు యాజకులు నిలువలేకపోయిరి. ఓకే. మనం ఒకేసారి 1 రాజులు మేఘం చదివామనుకో అర్థం కాదు. పాత నిబంధన ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆ మేఘం యొక్క వాల్యూ మనం చదువుకుంటూ వస్తే నార్మల్ మేఘం కాదు అది. ఎవరు అక్కడ? ఆ మేఘం ఎవరు? నార్మల్ మేఘం కాదు. ఎన్ని రోజులు ఏముంది? పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలే. నార్మల్ మేఘమే అది. ఇట్లా పోయేది ఇట్లా నిలబడి ఉంటుంది. అగ్ని లైట్గా అని అనుకుంటున్నాం మనం. సొలొమోను దేవాలయములో నీదు మేఘము రాగానే యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి. ఓకే. అది ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా. సో కాబట్టి ఇశ్రాయేలుకి ముందు నడిచింది ఎవరు? యేసుక్రీస్తు. నెక్స్ట్ 2వ దినవృత్తాంతములు 5:13-14.
2 Chronicles 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం వారితో యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాటకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలు వెళ్లి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘముల చోట నిలవలేకపోయి. సో యెహోవా ఆ మందిరంలో ప్రత్యక్షమయ్యాడు. ఎలా? మేఘ రూపంలో. సో కాబట్టి అక్కడ ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు. నెక్స్ట్ నెహెమియా 9:12. నెహెమియా 9:12. ఇదియు కాక పగటి కాలమందు మేఘ స్తంభములో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్ని స్తంభంలో ఉండిన వాడవును అయి ఉండి వారిని తోడుకొని పోతివి. పగటి కాలమందు మేఘ స్తంభములో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్ని స్తంభములో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. ప్రార్థన చేసేటప్పుడు ఓకే, ఎవరది? ఇశ్రాయేలుకి పగల మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా వారి ముందుండి వారిని తోడుకొని పోయింది, వాళ్ళని నడిపించింది ఎవరన్నమాట? యెహోవా. కానీ ఆ యెహోవా ఎవరన్నమాట? యేసుక్రీస్తు. కీర్తనలు 78:14. ఇప్పుడు సడన్గా యెహోవా యేసుక్రీస్తు అన్నాం అనుకోండి, ఎవరు ఒప్పరు కదా. ఇలా వచ్చిన ఆధారాలతోటి మనం వెళ్తే అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? యేసుక్రీస్తు కనిపిస్తారు. కీర్తనలు మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఆయన వారికి త్రోవ చూపెను. నెక్స్ట్ 99:7. కీర్తనలు 99:7. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడను. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడాడు. సో మాట్లాడింది అక్కడ తండ్రి యేసుక్రీస్తా? యెహోవా మాట్లాడాడు. తండ్రి ఎవరి ఏ కాలం ఉందనో తండ్రి స్వరమును మీరు వినలేదు. అసలు తండ్రిని బయలుపరిచింది నేను వచ్చాకనే అంటున్నాడు యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు కంటే ముందే తండ్రి బయలుపరచబడి ఉంటే యేసుక్రీస్తు ఆ మాట అంటాడా? అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచాడు అన్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయం. కాబట్టి తండ్రిని బయలుపరిచింది ఎవరు? యేసుక్రీస్తు. మరి అంతకుముందు ఇశ్రాయేలుకు ప్రత్యక్షమైంది ఎవరు? ఇశ్రాయేలుకు తండ్రి ప్రత్యక్షం కాలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, యోహాను సువార్తకి వెళ్దాం. ఎవడను ఎప్పుడైనాను ఎన్నో వచ్చిన 1:18. ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఎవడను ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. ఎవరిని? అక్కడ దేవుడిని చూడలేదంటే ఎవడంటాడు? తండ్రిని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవరిని? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తే తండ్రిని ఏం చేశాడు? బయలుపరిచాడు. అప్పుడు యేసుక్రీస్తు ముందు నుంచి ఉన్నాడు కాబట్టి తండ్రిని బయలుపరిచాడు. తండ్రి ముందు నుంచి ఇశ్రాయేలుకు ప్రత్యక్షం అంటే ఈ మాట వచ్చేదా? ఇశ్రాయేలుతో తండ్రి మాట్లాడాడు. యేసుక్రీస్తు ఏంది ప్రత్యక్షం అయ్యేది? ఆయన ముందే మాట్లాడాడు కదా తండ్రి. అద్వితీయ కుమారుడే, అద్వితీయ దేవుడే.
అద్వితీయ దేవుడు అద్వితీయ దేవుడే దేవుణ్ణి బయలుపరిచాడు. సో పాత నిబంధనలో యేసుక్రీస్తు యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు, యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు, మేఘస్తంభముగా ప్రత్యక్షమయ్యాడు, ఆత్మసమైన బండగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. కాబట్టి తండ్రిని బయలుపరిచిన వాడెవరు? యేసుక్రీస్తు. ఇశ్రాయేలుకి తెలియదు, ఇశ్రాయేలుకి తండ్రి ఎవరో తెలియదు, తండ్రి అయిన దేవుడు అనే కాన్సెప్టే తెలియదు. వాళ్ళకి తెలిసిందంటే దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా అంతే. యేసుక్రీస్తు వచ్చి ఏమంటున్నాడు? తండ్రి ఉన్నాడు. ఏమంటున్నాడు అనమాట? తండ్రి ఉన్నాడు, మీరు ఇక్కడ నుంచి తండ్రికి ప్రార్థన చేయాలి. యెహోవా నామం అనేది ఇంకా వాడబడదు, కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయడం అని చెప్పి పరలోకమందున్న మా తండ్రి. యెహోవా అనే మాట వాడలేదు, ఏమని మాట్లాడుతున్నాడు? తండ్రి అన్నాడు. ఓకే, ఎందుకంటే యెహోవా అంటే మళ్ళీ యేసుప్రభువు అవుతాడు. ఎందుకంటే వాళ్ళకి ఇశ్రాయేలులకి యెహోవాగా ప్రత్యక్షమైన వాడు ఎవరు? యేసుక్రీస్తు. కీర్తనలు 105:39. కీర్తనలు 105:39. వారికి చాటుగానున్నటకై ఆయన మేఘమును కల్పించరు, రాత్రి వెలుగుచుటకై అగ్ని కలుగు చేసెను. ఓకే, నెక్స్ట్ యెషయా 4:5. సో మేఘం గురించి మనం ఆల్మోస్ట్ కవర్ చేసాం. యెషయా 4:5 చదవండి. సీయోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశమును యెహోవా కలుగు చేయును. ఓకే, సో మేఘానికి దేవునికి సంబంధం ఉందా? సో మేఘం అనేటువంటి రూపంలో యెహోవా ప్రత్యక్షమయ్యాడు. ఆ యెహోవా యేసుక్రీస్తు. ఇప్పుడు 1 కొరింథీకి వెళ్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అంటే ఏంటి? సహోదరులారా, ఇప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం, మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు, మీరు తెలుసుకోవాలి. ఏంటది? మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసి ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగి ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరట? క్రీస్తే. సో మేఘము క్రింద నుండిరి, మేఘములో బాప్తిస్మము పొందిరి, బండలో ఆత్మ సంబంధమైన త్రాగిరి, ఆ బండ క్రీస్తే. సో మేఘము క్రీస్తే, బండ క్రీస్తే. మేఘంలో బాప్తిజం పొందారు అంటే ఎవరిలో బాప్తిజం పొందారు? క్రీస్తులో బాప్తిజం పొందారు. వారు భుజించింది ఆత్మ సంబంధమైంది, వారు త్రాగింది ఆత్మ సంబంధమైంది. ఆ బండ క్రీస్తు. అంటే ఇశ్రాయేలీలు కూడా మనలాగే ప్రభు బలను ఆచరించారు, కానీ వాళ్ళు దేవునికి ఇష్టం లేరు కాబట్టి వాళ్ళని ఏం చేశాడు? చంపేశాడు. ఈరోజు మనం కూడా ప్రభు బల తీసుకుంటున్నాం, కానీ దేవునికి ఇష్టం లేకపోతే మనం కూడా ఏమవుతాం? నాశనం అవుతాం అనేది కాన్సెప్ట్ అనమాట అక్కడ. ఓకే, సో కాబట్టి మేఘముగాను బండగాను ప్రత్యక్షమైన వాడు ఎవరు అన్నమాట? క్రీస్తు, యేసుక్రీస్తు. మేఘము పాత నిబంధనలో మేఘంలో ఉన్నది, ఒకవేళ యేసుక్రీస్తు బ్రాకెట్లో యెహోవా అని రాసుకోండి.
సో కాబట్టి యేసుక్రీస్తు మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలోను ఇశ్రాయేలుకి ప్రత్యక్షమయ్యను. ఒకసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖంలోకి తేబడిన. సో దానియేలు దర్శనంలో ఎవరు కనిపిస్తున్నారు? మనుష్య కుమారుడు. ఓకే, సో ఇక్కడ డి రాసుకొని, డి పాయింట్ రాసుకొని, మనుష్య కుమారుడు యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా దానియేలుకి దర్శనంలో ప్రత్యక్షమయ్యాడు. సో అక్కడ ప్రత్యక్షమయ్యేటప్పుడు మేఘం ఉందా లేదా? చదవండి మళ్ళీ. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై ఆకాశ. సో మనుష్య కుమారుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఆకాశ మేఘారూఢుడై. సో డి అని రాసుకోవద్దు, ఇది మేఘానికి సంబంధించింది. అంటే యేసుక్రీస్తు మేఘములో ప్రత్యక్షమయ్యాడు అనే దానికి ఇదొక పాయింట్. సో 6 అని వేసుకుని 7 అని రాసుకోవచ్చు, లేదా సి పాయింట్లో 7. దానియేలు గ్రంథం 7:13లో మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడై ప్రత్యక్షమవుతున్నాడు. ఓకే, సో యేసుక్రీస్తుకి మేఘానికి ఉన్న కనెక్షన్ ఫ్రమ్ ద బిగినింగ్. మేఘం అంటేనే యేసుక్రీస్తు అని ఫిక్స్ అయిపోవాలి ఇప్పుడు మనం. రేపు 2వ రాకడలో ఇక్కడ దానియేలు 7:13 మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడై ప్రత్యక్షమయ్యాడు. రైట్, ఇప్పుడు మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్తలో 8 క్రీస్తు 2వ రాకడ. క్రీస్తు 2వ రాకడలో మేఘానికి కనెక్షన్ ఉందా? మత్తయి 24:27-31 చదువుదాం. క్రీస్తు 2వ రాకడలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 27-31 చదవండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడని ఉన్నదో. ముందుకు చదవండి. తీర్పు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవను. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి. ఓకే, సో యేసుక్రీస్తు 2వ రాకడలో ఎలా వస్తాడంట? ఆకాశ మేఘారుడై. కొత్తదా పాతదా ఆయనకి? మేఘారుడై రావటం అనేది ఈయనకు కొత్తదా పాతదా? పాతది. ఎందుకు? పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు ఎలా ప్రత్యక్షమయ్యాడు? మేఘారుడు కానీ ప్రత్యక్షమయ్యాడు. నెక్స్ట్ మత్తయి 13:20 మార్కు 13:24-27. మార్కు సువార్త 13వ అధ్యాయం 24-27. ఆ దినములో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారుడై వచ్చుట చూచెదరు.
మత్తయి అదే చెప్పాడు, మార్కు అదే చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఎలా వస్తాడట? మేఘారూఢుడై. ఓకే, నెక్స్ట్ లూకా 21:25 నుంచి 28. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. కనుక లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూస్తూ ధైర్యం చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచుదురు. మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చుట మత్తయి అదే చెప్పాడు, మార్కు అదే చెప్పాడు, లూకా అదే చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఎలా వస్తాడట? మేఘారూఢుడై వచ్చును. పాత నిబంధనలో ఇశ్రాయేలులకి మేఘంలో నిలిచిన వాడెవరు? యేసుక్రీస్తే. ఇప్పుడు మనకి ప్రత్యక్షమయ్యేది కూడా యేసుక్రీస్తే. ఎలా వస్తాడు ఆయన? మేఘారూఢుడై. అందుకే పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఎవరు? యేసుక్రీస్తు. మీకు 5:2 ఉంది కదా. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎవరు? యేసుక్రీస్తు. అన్ని కాలాలలోనూ మనుషులకి ప్రత్యక్షమైన వాడెవరు? యేసుక్రీస్తు. రేపు 2వ రాకడలో కూడా ప్రత్యక్షమైంది ఎవరు? యేసుక్రీస్తు. నెక్స్ట్ మత్తయి 26:64 చూడండి. మత్తయి సువార్త 26:64. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చున్నట్టు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. మీరు చూస్తారు. ఏమని చూస్తారు? మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు అంటే తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండటం మీరు చూస్తారు. అలాగే ఆకాశ మేఘారూఢుడై వచ్చుట కూడా మీరు చూస్తారు. నెక్స్ట్ మార్కు 14:62. మార్కు యేసు అవును నేనే, మీరు మనిషి కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చున్నట్టు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ఓకే, నెక్స్ట్ ప్రకటన 1:7. ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచుదురు. సో ఆయన ఎలా వస్తారంట? మేఘారూఢుడై వచ్చును. ప్రకటన 14:14. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఎవరు చెప్పండి? మనుష్య కుమారుని పోలిన వాడు మేఘం మీద ఆసీనుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు కూడా ఎలా జరిగింది? అపోస్తుల కార్యములు 1:9. ఆ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. సో యేసుక్రీస్తు యొక్క అంటే ఆరోహణంలోను కూడా మేఘం ఆయన కొనిపోయింది. వచ్చినప్పుడు కూడా ఆయన మేఘారుడై వచ్చును. సో పాత నిబంధనలో మేఘంలోనే ప్రత్యక్షమే. ఓకే, సో ఇది మేఘంలో యెహోవా మేఘంలో ప్రత్యక్షమైన, యెహోవా మేఘమందు నిలిచెను, యెహోవా మేఘం మీద ఉండెను. ఇదంతా కూడా యేసుక్రీస్తుకి కనెక్ట్ అవుతుంది క్రొత్త నిబంధన.
అర్థమైందా? తండ్రికి పోల్చబడలేదు, మేఘారుడై వచ్చును అనేటువంటిది, మేఘంలో నిలిచిన. సో కాబట్టి యేసుక్రీస్తు రైట్ మీకు 5:2 ప్రకారం పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు యేసుక్రీస్తు ఏమవుతాడు? ప్రత్యక్షమవుతూ ఉంటాడు, ప్రత్యక్షమగుచుండెను. అప్పుడు పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడంటే అయ్యాడు. ఎలా అయ్యాడు? యెహోవా దూతగా, ప్రభువు దూతగా, నరుడుగా, యెహోవా సేనాధిపతిగా, ఆ తర్వాత బండ, ఆ తర్వాత మేఘం. రేపు 2వ రాకలో కూడా ఆయన ప్రత్యక్షమైంది ఎలా? మేఘారూఢుడై ప్రత్యక్షమవ్వను. సో యేసుక్రీస్తు కూర్చున్నటువంటి, అందుకే క్రిస్టాలజీ ఇంకా డీప్గా వెళ్తాం. ఇలా ఎప్పుడన్నా చదివామా? చదివాము ఎప్పుడన్నా? ఇప్పుడు చదవ, నేనే చదవలేదు. బైబిల్ కాలేజీలో మేమే చదవలేదు. అంతెందుకు వీళ్ళు వర్డ్ టు వర్డ్ చదివారు ప్రతి పుస్తకం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు యెహోవా నా బలం అనే పాటలు కూడా 2వ రాకడకు సంబంధించి మేఘములపై ఆయన వచ్చును తన మాటున చేయను. అది అంటే యెహోవా గురించి పాట. అది యాక్చువల్లీ యెహోవా నా బలము. మరి మేఘములపై వచ్చేది యెహోవా మేఘములపై వస్తాడంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. కొంతమందికి తొందరగా వెలిగింది, మనకే కొంచెం నిదానంగా, చర్చ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వాళ్ళకి నిదానంగా వెలుగుతూ ఉంది. ఇన్ని రోజులు నేనే అనుకున్నా అంటే కింద చర్చ ఆఫ్ క్రైస్ట్లోకి బాగా వెలుగనుకుని చూస్తే నా పాత నిబంధనలో మనకి సరైన అవగాహన లేదు. అధ్యాయంలో ఏ అధ్యాయాన్ని డివిజన్ అవుట్లైన్ చేయడం గొప్ప విషయం కాదు. ఎక్కడి నుంచి ఏముంది, ఎక్కడి నుంచి ఏముందని కాదు, అక్కడ ఏముందని తెలియాలి. సో అక్కడ యేసుక్రీస్తు ప్రతి అధ్యాయంలోనే యేసుక్రీస్తు, ప్రతి పుస్తకంలోనే యేసుక్రీస్తున్నాడు. ఓకే, సో మనం 2 మెయిన్ చూసాం. జగత్తు పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తు ఉన్నాడా లేదా? ఉన్నాడు. సెకండ్, పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత చూసామా? అన్ని ఆధారాలు ఉన్నాయి. అప్పుడు మరి యెహోవాను ఇశ్రాయేలు ఆరాధించారంటే ఎవరిని ఆరాధించినట్టు? యేసుక్రీస్తుని ఆరాధించారు. పాత నిబంధనలో యేసుక్రీస్తుని ఆరాధించారు. కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తు ఆయన భూమి మీద ఉన్నప్పుడు నన్నే మీరు ఆరాధించారు, నన్ను మీరు చూశారు అని డైరెక్ట్గా ఎక్కడ చెప్పలేదు. ఇండైరెక్ట్గా 2-3 చోట్ల చెప్పాడు ఆయన. ఎవరి విషయంలో? అబ్రహాం విషయంలో, యెషయా విషయంలో. అది వచ్చే వారం చూద్దాం. యెషయాకి ప్రత్యక్షమైనటువంటి వాడు ఎవరు? యెషయా 6వ అధ్యాయం మీరు చదివితే అక్కడ యెషయా దేవునితో మాట్లాడుతున్నట్టు, యెహోవాతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సో దాన్ని మనం ఆలోచించుదాం వచ్చే వారంలో. ఓకే, సో క్రిస్టాలజీ అర్థమవుతుందా? బోరుగా ఉందా? ఓకే, సో దేవుడి చిత్తం అయితే మరిన్ని విషయాలు ఆలోచించి, ఇంకా వర్షిప్ దగ్గరికి రాలే. సో నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. ఓకే, సో జీసస్ వాజ్ వర్షిప్ ఇన్ ఆల్ టైమ్స్. యేసుక్రీస్తు అన్ని కాలాల్లోనూ ఆయనకి ఏం వెళ్ళింది అనమాట? ఆరాధన. సో వర్షిప్ గురించి కూడా వస్తుంది. అప్పుడు వర్షిప్ యేసుక్రీస్తు ఆరాధింపబడటకు అర్హుడా కాదు, అది కూడా వస్తుంది. ఓకే, అందరికీ వందనాలు.